హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఆఫ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మేము మీ క్రిక్ వాడ్. మొత్తానికి నాకు ఐపీఎల్ లా కనిపించిన మ్యాచ్ ఇది. అసలు మంచి అవును. మ్యాచ్, ఎక్సలెంట్ మ్యాచ్ ఈరోజు. హ్మ్. మరి అసలు ప్రతి మ్యాచ్ లైక్ ఈ మధ్య చూస్తుంటే ఏదో మ్మ్. 250 వాళ్ళే ఉద్యమం చేస్తున్నట్టు 250 అబవ్ పట్టడం, చేజింగ్ లో కూడా వాళ్ళేంటి మేము కూడా కొడతాం 250 కొట్టడం, రెండు ఇన్నింగ్స్ అయిపోయేసరికి 500 స్కోర్ రావటం ఇదంతా చూసి చిరాకేసేది. ఈ మ్మ్. రోజు బెస్ట్, అంటే ఈ రేంజ్ స్కోర్ వచ్చినా గానీ ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటది. ఇంకా లైక్ అవును. ఇంకా ఏంటి నువ్వు 240 మొన్న 250 అట్లా కూడా. స్టేడియంకి వెళ్ళి ఆర్సీబీ వాళ్ళకి ఏమి ఇచ్చొచ్చు? మాకు కూడా ఇవ్వచ్చుగా కొంచెం అది. ఆ? ఏ అంటే ఏమిచ్చావు విరాట్ కోహ్లీకి ఏమిచ్చావు చెప్పు. మనమేమి ఇలా వాళ్ళే. ఆ, ఏమిచ్చావు అందరికి? బౌలింగ్ కూడా ఇరగదీశారు ఈరోజు. అసలు ఇరగదీయడం అంటే యాజ్ యూజువల్ డెత్ ప్రాబ్లమ్స్ ఉన్నా మిడిల్ ఓవర్స్లో ఈరోజు రన్స్ వెళ్ళాయి. పవర్ ప్లే బాగా చేశారు బౌలింగ్ పవర్ ఓవరాల్గా ప్లేలో అసలు. బాగా. కానీ సిరాజ్ మ్యాచ్లో సిరాజ్ అది చూసావా? యార్కర్స్ ఎక్సలెంట్. గిల్నే గిల్నే కదా అవుట్ చేసింది. గిల్ కాదు, షారుఖ్ ఆ ఖాన్ని. ఆ, షారుఖ్ ఖాన్ ని. అవును. బాగా పడ్డది ఆ కానీ బాల్ ఈరోజు మొత్తం. మ్యాచ్ నేను అసలు నాకు బాగా నచ్చిందంటే విల్ జాక్స్ విధ్వంసం ఆయనలో. వామ్మో, మెంటల్ అసలు అది. 2 ఓవర్ల లో మామూలు మ్యాచ్ అయిపోగొట్టాడు 2 ఓవర్స్. మామూలు మామూలు విధ్వంసం కాదు అది. వెళ్దాం, స్టార్ట్ చేద్దాం, డిస్కషన్ స్టార్ట్ వెళ్దాం. చేద్దాం. ఫస్ట్ సాహా. అమ్మో. ఆ, సాహా భయ్యా. భయ్యా జ్యూస్ ఏంటి అసలు? అయిపోయినట్టుంది. చెప్తున్నాను అదే. కదా, టీంలో వాళ్ళకి వికెట్ కీపర్ కావాలి ఉమ్. అంతే. సింపుల్. కానీ అంటే ఇంకా ఏం లేదు కదా అది సాహా ఒక. నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు టీంలో ఇంకొక మంచి కీపర్ స్క్వాడ్లో ఉందంటే మాథ్యూ వేడ్ ఉన్నాడు. ఆయన తీసుకొస్తే ఉమ్. ఫారినర్ స్లాట్ వేస్ట్ చేసినట్టు అయిపోద్ది అక్కడ. అందుకు ఆలోచించిన ప్రకారం ఆడితే బోనస్గా తీసుకుంటున్నారు ఆ రన్స్ని. అలానే ఈ సీజన్ ఉమ్. అసలు ఏమీ ఆడలేదులే. ఒక్క మ్యాచ్ అదే ఆడినట్టున్నాడు ఇంపాక్ట్ అంతే. ప్లేయర్ గానే తీసుకోవచ్చు కదా ఆ? వీడిని. ఫారిన్ స్లాట్ రా వాళ్ళు ముగ్గురు. ఆఫ్ఘనిస్తాన్ మరి నీకు స్పిన్నర్స్ ఇద్దరును అజ్మతుల్లా కరెక్ట్గా ఉమ్. కుదిరారు కదా వాళ్ళ టీంలో. ఉమ్. వాళ్ళకి బౌలింగ్ ఇండియన్స్ సరిగ్గా లేదు, డొమెస్టిక్ బౌలర్స్ సరిగ్గా లేరు. అది గుజరాత్ వీక్నెస్ కొంచెం. ఉమ్. వృద్ధిమాన్ సాహా ఇంకా చెప్తున్నాను కదా, కొడితే మహాప్రసాదం కింద తీసుకోవాలి రన్స్ని. కొట్టకపోతే అంతే. చూసి చూడనట్టు వదిలేయాలి అంతే. ఉమ్. నెక్స్ట్ గిల్లు కూడా ఈరోజు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అసలు 20 బాల్స్లో 15 రన్స్ ఎంతో కొట్టాడు. కామెడీ ఏంటంటే మ్యాక్స్వెల్ వికెట్ తీసాడు. ఆ, ఎవరిది? గిల్దే కదా, గిల్ వికెటే. గిల్డే. అసలు ఈరోజు అదో సర్ప్రైజ్. మ్యాక్సీ అసలు సీజన్ మొత్తం ఆడడం అనుకున్నా కానీ వచ్చాడు బ్రేక్ 2 3 4 మ్యాచెస్ మళ్ళీ తీసుకుని. మొన్న అంటే నేను వాళ్ళకి ఆ విన్నింగ్ మొమెంటం కావాలి నేను అనుకోడు. అందుకే అది ఆలోచించి అవును. బ్రేక్ తీసుకుని ఉంటాడు. సో చూసుకున్నారు. అసలు ఆర్సీబీకి చెప్తున్నా కదా, ఈ సీజన్లో వీక్నెస్ అంటే ఫారిన్ బౌలర్ కోసం అనవసరంగా స్లాట్ వేస్ట్ చేసుకున్నారు అసలు అన్ని మ్యాచ్లు. అవును. ఉమ్. మనం అప్పుడు స్క్వాడ్ డిస్కషన్ అప్పుడు కూడా మనం చెప్పింది ఏంటి? అయితే టాప్ లైన్ కంటిన్యూ చేయాలి, లేదా డైరెక్ట్ ఆ 4 ఫారిన్ బ్యాట్స్మెన్ పెట్టుకుని వెళ్ళిపోవడం బెస్ట్. ఇంకా ఉమ్. చూడు ఈరోజు నీకు ఆ 4 ఫారిన్ బ్యాట్స్మెన్ పెట్టుకుంటే ఏమైందంటే జాక్స్, మ్యాక్స్వెల్, గ్రీన్ ముగ్గురు ఆల్రౌండర్స్. ముగ్గురు ఆల్రౌండర్స్. కనీసం నీకు రన్, ఇప్పుడు ప్రతి బౌలర్ రన్స్ ఇస్తున్నాడు. అలా ఉమ్. తెలిసినప్పుడు వీళ్ళు ముగ్గురు ఆల్రౌండర్స్ అల్లాటప్ప బౌలర్ పడితే బాగా పడుద్ది బౌలింగ్. సో అవును. వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ నీకు 10 ఓవర్స్ గ్యారంటీ, మిగిలిన 10 ఓవర్స్ సిరాజ్, దయాలు, ఇంకో స్పిన్నర్ ఉన్నాడు. ఈరోజు అదే జరిగింది. సో ఉమ్. మంచిగా సక్సెస్ అయ్యారు ఈరోజు. అసలు టీమ్ కాంబినేషన్ అవును. బాగా సెట్ అయింది హమ్మయ్య అని ఈరోజు అనిపించింది నాకు ఆర్సీబీది. అవును, నాకు కూడా సేమ్. నెక్స్ట్ సుదర్శన్. ఎస్ఆర్హెచ్. నేను మొన్న హైదరాబాద్ స్టేడియంకి వెళ్ళినప్పుడు ఆ, మ్యాక్స్వెల్ ఆ, గ్రౌండ్ లోనే ఉన్నాడు. అవును. కాకపోతే డ్రింక్స్ తీయటం, ఆ, ఇంకా బాల్స్ లైక్ చేయాల్సిందేగా. బౌండరీ దగ్గర అవును. ఇట్లా. ఉమ్, నెక్స్ట్ మేము కూర్చున్న చూసుకుంటే స్టాండ్ దగ్గరికి వచ్చాడు, బ్యాక్లు వేసారు జనాలందరూ. మ్యాక్సీ అనా. ఉమ్. నెక్స్ట్ చూసుకుంటే సాయి సుదర్శన్. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అసలు చెప్తున్నా ఎక్సలెంట్ కదా. ఇన్నింగ్స్. అవును. కన్సిస్టెన్సీ ఈ సీజన్ అసలు కన్సిస్టెంట్గా ఫస్ట్ ఉమ్. 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు టీంలో ఒక యాంకర్ కావాలి. కేన్ విలియమ్సన్ లేడు కాబట్టి 30 బాల్ 40, 35 బాల్ 48 అలా కొట్టాడు కన్సిస్టెంట్గా. మంచి షాట్స్ ఇంకా పడ్డాయి. మొన్న ఢిల్లీ మ్యాచ్ నుంచి ఊతకొత స్టార్ట్ చేశాడు. ఇంకా మొన్న ఢిల్లీ మ్యాచ్లో 37 బాల్స్లో 66 అంతా కొట్టాడు. ఉమ్. ఈ రోజు ఈ రోజు కూడా స్లోగా స్టార్ట్ చేసి 35 బాల్స్కి 50 ఫినిష్ చేసి ఆ తర్వాత ఉమ్. స్టార్ట్ చేశాడు అయ్యా కొట్టడం. ఇంకా అంటే చెప్తున్నాను కదా,
అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడ పీక్ లేదు, ఎక్కడ లో కూడా లేదు. అలా అవును. మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు మొత్తం. ఉమ్. కూల్గా అసలు ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఈరోజు సాయి ఈ సుదర్శన్. రోజు ఈ రోజు ఇంకోటి ఏంటంటే షారుఖ్ మ్మ్. ఖాన్ ఫామ్ లో తెచ్చాం. అక్కడికే వస్తున్నా నెక్స్ట్. ఈ ఉమ్. ఓవర్ ఒకటి ఫస్ట్ ఓవర్ మాట్లాడుకోవాలి స్వప్నిల్ నుంచి అంటే. స్వప్నిల్ బాగా. మేబీ టూ ఎర్లీ అని చెప్పొచ్చు, మంచి స్పిన్నర్ దొరికేసాడా అంటే ఓకే, 2 మ్యాచెస్ బాగా పెర్ఫామ్ చేశాడు. ఇంకా ముందు కూడా ఇంకెలాగే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయాలని కోరుకుందాం. ఉమ్. ఇంకా నెక్స్ట్ వస్తే ఈరోజు అనదర్ స్టార్ ఆఫ్ ద డే, షారుఖ్ ఖాన్. ఎప్పుడో 2021 ఐపీఎల్లో డెబ్యూ ఇచ్చినప్పుడు మెరిసాడు పంజాబ్కి. అసలు గుర్తుందా, కన్సిస్టెంట్గా మ్యాచ్లు ఫినిష్ చేసాడు అప్పుడు. అవును. అంతే. ఇంకా తర్వాత 2 ఇయర్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు, చాలా దారుణాతి దారుణం అసలు. అంత దారుణంగా అంతకుముందు ఫెయిల్ అయ్యాడు అసలు. స్టార్టింగ్ లో ఆర్సీబీ కింద కూడా ఆడాడు కదా. లేదు లేదు, ఫస్ట్ నుంచి లేదా పంజాబే. అసలు. లాస్ట్ ఇయర్ వరకు పంజాబ్లోనే ఉన్నాడు. ఓకే. ఆర్సీబీకి ఆడలా అసలు లాస్ట్ సర్ఫరాజ్. ఇయర్. ఓకే, సర్ఫరాజ్ ఆ సర్ఫరాజ్. సర్ఫరాజ్ ఖాన్, ఈయన షారుఖ్ ఖాన్. ఓకే. ఈ ఓకే. రోజు ఓకే. చెప్తున్నా కదా, వికెట్స్ పడ్డాయన్న ప్రెషర్ తీసేసి అసలు ఆ టైంకి ఎక్సలెంట్ హిట్టింగ్. ఎవరినో వదల బౌలర్, చెప్తున్నాను కదా, అందరికీ దెబ్బలు పడ్డాయి యూనిట్ మొత్తంలో. మెయిన్గా పడింది అయితే గ్రీన్ని మ్యాక్స్వెల్ టార్గెట్ చేసాడు ఈరోజు గట్టిగా అసలు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ షారుఖ్ ఖాన్ కూడా ఈరోజు. ఈరోజు మ్యాక్స్వెల్ బ్యాటింగ్ వస్తుందేమో ఆ అనుకున్నా, బట్ ఆ ఆ రాలా. పార్ట్ ఆ పార్ట్నర్షిప్ అవుతున్నంతసేపు వామ్మో, మ్యాచ్ ఇప్పటివరకు ఆర్సీబీ చేతిలోనే ఉంది కదా, మెల్లిగా ఏంటి వెళ్ళిపోతుంది అనుకున్నాను ఇంకప్పుడు. అసలు ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ ఇది. ఆ టైం ఎంత, 50కో 60కో 3 వికెట్, 30. 50కి 3 వికెట్స్. ఆడు 50కి 31. విల్జాక్స్ 31 balls కి 50. అక్కడికి 41 వెళ్దాం. balls కి ఆ, సెంచరీ. అది వెళ్దాం అది తర్వాత. ఇప్పుడు గుజరాత్ కదా. ఓకే. ఓకే. పార్ట్నర్షిప్ ఒకటే మంచి ఆగలేకపోతున్నా. ఇది. ఆ, ఆ, అర్థమవుతుంది నీ ఎక్సైట్మెంట్, నాకు అర్థమవుతుంది. ఆ, ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ఆర్సీబీ చేజింగ్ కింగ్ కోహ్లీ, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. నువ్వు ఎన్నైనా డిస్కస్ చేయి ఇంకా. అవును. మొన్న అన్నారు కదా, స్ట్రైక్ రేట్ కొట్టాడు మూతి మీద 160 స్ట్రైక్ రేట్ సరిపోద్దేమో ఇంకా అందరికి. ఈరోజు ఎందుకు కామెంట్ నాకు ఎందుకు ఇచ్చి చచ్చిపోతున్నారా, పడేశాడు కదా. ఆ స్ట్రైక్ రేట్ మీద ఎందుకు చచ్చిపోతున్నారా నాకు అర్థం అవట్లే అసలు. టీంలో ప్రతి ఒక్కడు 200 కొడితే ఎస్ఆర్హెచ్లో పని షెడ్కి వెళ్తుంది టీము. ఒకడు ఈరోజు ఉండాలి ఆపుకొని, వికెట్ ఆపుకొని ఆడేవాడు ఒకడు ఉండాలి. మొన్న ఏదో ఫెయిల్ అయ్యాడు, మొన్న బాగా స్ట్రగుల్ అయ్యాడు. ప్రతి మ్యాచ్ అలా స్ట్రగుల్ అవుతాడని లేదు కదా. ఈరోజు అవును. వచ్చాడు బ్యాంగ్ అసలు. ఈ రోజు అయితే రివర్స్లో స్టార్ట్ చేశాడు. మొన్నటి వరకు ఏంటంటే ఫాస్ట్గా స్టార్ట్ చేసి స్లో అయ్యాడు ఒక 2 మ్యాచ్లు. ఈ రోజు స్లోగా స్టార్ట్ చేసి సరే వీళ్ళకి వచ్చిన జలక్కిద్దాం అని చెప్పి ఇంక అప్పటి నుంచి మొదలు పెట్టాడు అనమాట. అవును, ఛాన్స్ ఉన్న చోట్ల 16 బాల్స్ 16 దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి 32 బాల్స్కి 50 ఫినిష్ చేస్తాడు, 30 బాల్స్కు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ వన్స్ అగైన్. ఇంక చేజింగ్ అంటే ఇంక తెలిసిందేగా, కోహ్లీకి పెద్ద పరిచయం అవసరం లేదు, ఇంకా నిలబడిపోతాడు ఇంకా చేజింగ్ అంటే ఏ ఫార్మాట్ అయినా. డూప్లసీ కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు ఈరోజు. సమ్ 3 20 6 లో 4 కొట్టేసి అవుట్ అయిపోయాడు. సమ్ ఎంత కొట్టాడు, 24. 24. బాగానే ఆ టైంకి ఎంత, సమ్ 5 ఓవర్స్ అయ్యేసరికి 50కి ఎంత గెలిపోయింది అప్పటికే స్కోరు. అవును. బాగా ఆడాడు డూపీ పర్లా. అవును. 24 from 12, 4 ఓవర్స్కి 40 ఎంత ఉంది, చాలా స్టార్ట్ కొంచెం వచ్చింది కదా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం, ఆ మెయిన్ దున్న దగ్గరికి వెళ్దాము. అదిగో స్ట్రైక్ రేట్ మేము చెప్పాను కదా, 160. ఇంకా సరిపోదామంటే ఇప్పుడు వరుసగా 260లు 270 స్కోర్లు చూసి స్ట్రైక్ రేట్ 200 220లు చూసి బ్రెయిన్ వాష్లు అయిపోయినాయి అందరికీ. అవును. మ్యాచ్ల్లో 230 పడకపోతే మ్యాచ్ ఇంట్రెస్ట్ రావట్లేదు, స్ట్రైక్ రేట్ 200 లేకపోతే ఇంట్రెస్ట్ రావట్లేదు. ప్రతి మ్యాచ్ అలా అంటే మెంగది ఎక్కడ. రేపు మళ్ళీ T20 ఇంటర్నేషనల్స్కి వెళ్తే అయ్యే 160లు 170లు చూడాలి, అక్కడ ఎలాంటి రోడ్లు ఉండవు. చెప్తున్నాను కదా, ఈ కోల్కతా, బెంగళూరు, ముంబై గ్రౌండ్స్ అవి ఎప్పటి నుంచో తెలిసిందే బ్యాటింగ్ పిచ్చెస్. కానీ మరీ బ్యాటింగ్ స్ట్రెంత్స్ కోసం ఇంకా అలా అంటే, ఒకటి మెయిన్ ఏంటి అంటే వాళ్ళ బ్యాట్స్మెన్ హోమ్ టీమ్స్ కోసం వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పొచ్చు మనం. అంటే బౌలర్స్ వరస్ట్గా వేస్తున్నారని అనకపోయినా, బ్యాట్స్మెన్ ఏంటి అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయి వస్తున్నారు, దిగి ఇంకా కొట్టేసి వెళ్ళిపోవడమే, ఎంతసేపు ఉన్నా సరే. పోతే ఒక వికెట్ పోద్ది, లేదా ఒక 40-50 రన్లు ఒక 20 బాల్లో అలా చూసుకుంటున్నారు బ్యాట్స్మెన్. అది ఆ మైండ్ సెట్ అలా ఉంటుందా వేరే టీమ్స్ది. అలా అని చెప్పి ప్రతి టీము ప్రతి మ్యాచ్లోనూ ప్రతి గ్రౌండ్లోనూ అంతే కావాలి, నాకు అదే 200 స్ట్రైక్ రేట్ కావాలంటే అవ్వదు. వీళ్ళు కేకేఆర్ ఒకటి
ఉమ్, డీసీ ఉమ్, ఎస్ఆర్ఎస్ స్టార్టింగ్ లో ఉమ్, పిచ్ హోమ్ గ్రౌండ్ కు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ తగ్గట్టు పిచ్ తయారు చేసుకున్నారు. అవును. అదే వాళ్ళ అడ్వాంటేజ్ అయింది, అదే వాళ్ళ డిసడ్వాంటేజ్ కూడా అయింది. ఎందుకంటే చేజింగ్ లో మనం చూసాము ఆ రన్స్ అవును. అవును. ఎలా వచ్చినాయో. మనం తీసుకున్న గొయ్యిలో మనం తవ్వుకున్న గొయ్యిలో మనమే పడ్డాం అన్నట్టు అయింది అసలు మనకి కేకేఆర్కి అయితే. ఆ, అది. అది కూడా పంజాబ్ తో 262 అదే ఉమ్, ఫేస్ చేయకపోవడం అంటే ఉమ్, అది అది అంటే వాళ్ళు అది పూర్ వాళ్ళు ఇంకా అదంతా ఏంటంటే ఇంకా చూడండి. ఈగోకి తీసుకున్నారు ఇంకా వాళ్ళు. ఉమ్, మొన్న అందుకే మ్యాచ్ ఒక ఓవర్ ముందే ఫినిష్ చేస్తారు కదా వాళ్ళు. ఉమ్. అది. సో నెక్స్ట్ దేవుడు రాబు ఈయనకి నేను ఫస్ట్ మ్యాచ్ నుంచి మొత్తుకుంటుంది, ఏడుస్తుంది, కోపం వస్తుంది ఆర్సీబీ మీద ఇలాంటివన్నీ కూర్చోబెట్టారు ఆ ఫస్ట్ 3-4 మ్యాచ్లు ఇలాంటివన్నీ. దీనికి ఖచ్చితంగా విజయాసం రిటైన్ చేసుకుంటారు 25 నేను కి. నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఇయర్ వీడికి ఓపెనింగ్ ఇవ్వకపోతే టీంలో ఉంచి కూడా వేస్ట్ ఇంకా ఆర్సీబీ వాళ్ళు. ఉమ్, డూప్లెసీని ఇంకా వదిలేస్తారు, 99% వదిలేస్తారు డూప్లెసీని గ్యారంటీ. నేను ఉమ్, కూడా మళ్ళీ నా ప్రకారం అయితే విరాట్ని కెప్టెన్సీ తీసుకోమని అడుగుతారు, లేదా మ్యాక్సీని కెప్టెన్ చేస్తారు ఇంక నేను కూడా నెక్స్ట్ ఇయర్. అంతే ఇంక, ఎందుకంటే నెక్స్ట్ టీంలో ఉన్న ఆప్షన్ కెప్టెన్ అంటే మ్యాక్సీయే ఇంకా, ఉమ్. స్కోప్ ఉందంటే. అది. చూద్దాం ఏమైందో. బట్ రిటైన్ మాత్రం విజయాసం పక్కా రిటైన్ చేసుకుంటారు. మాత్రం పక్కాగా ఉండాల్సిందే, విల్ ఉమ్. కన్ఫామ్గా ఉండాల్సిందే. కానీ అసలు అది అసలు ఒక ఆ మామూలుగా ఎన్ని 30s ఆ టైంలో ఉన్నప్పుడు మ్మ్, రషీద్ ఖాన్ ఇట్లా ఒక ఎల్బిడ్ లైక్ ఇప్పుడు బ్యాట్ తగిలి కీపర్ చేతిలో మ్మ్, పోతే ఆ, దాన్ని అవుట్ అని చెప్పాడు ఎంపైర్. ఆ, దాన్ని డిఆర్ఎస్ తీసుకొని మంచి పని చేశారు. బ్యాట్ టచ్ కాల ఆ, ఇట్లా అది ప్యాడ్ ఉంటది కదా, మ్మ్, థై ప్యాడ్ ఉంటది కదా, మ్మ్. దాని టచ్ వెళ్ళింది. ఆ తర్వాత ఓకే. ఇంకా ఇంకా హిట్టింగ్ చెప్పాల్సిన పని లేదులే. మాట్లాడుకుందాం అసలు ఆ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆడు దిగేసరికి కోహ్లీ 16 balls 24, 20 balls 25 ఎంతో ఉన్నాడు. ఉమ్, అప్పుడు కోహ్లీ యాక్సిలరేషన్ స్టార్ట్ చేశాడు ఆ స్టేజ్ నుంచి. ఉమ్, స్పిన్నర్స్ని కోహ్లీ కొట్టాడు అప్పటి నుంచి, అంటే ఫస్ట్ అప్పటి వరకు డూప్లెసీ ఇద్దరు కలిపి అటాకింగ్ ఆడారు, కానీ ఆ తర్వాత ఉమ్, అటాకింగ్ కోహ్లీ తీసుకున్నాడు. ఉమ్. అది అయిపోయాక జాక్స్ వచ్చి బాగా స్ట్రగుల్ అయ్యాడు అసలు ఇనిషియల్గా. అరౌండ్ నువ్వు చూసా ఉంటే 18 balls 18 దగ్గరే ఎంతో ఉన్నాడు జాక్స్. 18 balls ఆ, 1921 ఆ టైం ఆ, అవును. అక్కడ ఉమ్, చూడు డిఫరెన్స్ చూడు, ఇప్పుడు మిగిలిన 41 balls 100. ఏంటి ఉమ్, అంటే ఆ తర్వాత అప్పటికి ఒక స్టేజ్లో ఎంత ఉందంటే 14 ఓవర్స్కి 140 స్కోరు, కోహ్లీ ఉమ్, 65 66 దగ్గర ఉన్నాడు, జాక్స్ 30లో ఉన్నాడు. ఉమ్, ఉమ్, ఉమ్. అవును. 16 ఓవర్స్ అయ్యేసరికి మ్యాచ్ విన్ అయిపోయారు, జాక్స్ 100, కోహ్లీ 670. మొత్తం జాక్సే 10 అసలు జస్ట్ 10 balls లో మ్యాచ్ అయిపోగొట్టాడు. అసలు ఆ యాక్సలరేషన్ గురించి ఏం మెంటల్ అది మెంటల్ వచ్చిన వాళ్ళు ఆడతారు చూడు ఇంకా, అలా ఉమ్, కొట్టాడు. ఇంకేంటి ఆ 50 అక్కడే మొదలు పెట్టాడు, 38 దగ్గర ఉన్నప్పుడు 6 4 కొట్టి, ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ మోహిత్ శర్మ వచ్చిన ఓవర్లో 4 కొట్టి 50 ఫినిష్ చేశాడు, 6 కొట్టు. ఉమ్, ఆ ఓవర్ మోహిత్ శర్మను ఫుల్గా వేసుకున్నాడు. తర్వాత అరౌండ్ 30 ఎంతో 28 కావాలి విన్కి, 26 24 కావాలి విన్కి. ఉమ్. రషీద్ భయ్య వచ్చాడు, నువ్వు బాల్ ట్వంటీ వేయడమే త్రీ ట్వంటీ నువ్వు త్రీ కావాలి. మ్మ్. కొట్టు ఇంకా అది. నువ్వు బాల్ వేయడమే లేట్, నేను స్టాండ్స్లోకి పంపిస్తా. ఉమ్. 6 6 4 6 6 అయిపోయింది. నేను ఒక స్టేజ్లో అనుకుంటా ఉన్నా, అసలు విరాట్ కోహ్లీ 70 కోహ్లీ సెంచరీ వద్దేమో అనుకున్నా 60స్లోకి వచ్చేసరికి. ఎప్పుడు వచ్చాడు తెలియదురా, వచ్చాడు తప్ప 31 balls 50 అయింది, 41 balls 100, 10 బాల్లో 50 కొట్టి పడదొబ్బాడు. అయిపోయింది. అవును. మ్యాచ్ కూడా ఊరికే అయిపోయింది కామెడీగా. ఊరికే సరదా సరదాగా కొట్టాడు అసలు. అంటే ఉమ్, అది చెప్తున్నా, బౌలర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు. నేను బౌలర్స్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమనుకుంటారు, మోహిత్ శర్మ వచ్చి స్లో బాల్ చూసేది మోహిత్ శర్మ ఫస్ట్ 3-4 మ్యాచ్లే. మోహిత్ శర్మ కూడా లాస్ట్ 3-4 మ్యాచ్లో సావబడుతున్నారు అసలు, దొరికినోడు దొరికినట్టు. అంటే ఇంకా ఇప్పుడు స్లో బాల్స్ వేరియేషన్స్ అర్థమైపోతున్నాయి మోహిత్ శర్మవి. అయితే గుడ్ లెంత్ పడుతున్నాయి, లేదా షార్ట్ లేదా స్లాట్లో పడుతున్నాయి బాల్స్, కరెక్ట్గా హిట్టింగ్ రేంజ్లో కొట్టేస్తున్నారు, అయిపోతున్నాయి. ఒక 2 బాల్ తగిలితే ప్రెషర్లోకి వెళ్ళిపోయి ఇంకా లూజ్ బాల్స్ ఇచ్చేస్తున్నాడు ఇంక మోహిత్ శర్మ. ఉమ్. విల్ ఇది జాక్స్ ఇంకా ఇంకా విల్ జాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఆ ఊచకోతకి ఇంకా. రషీద్ ఖాన్ వచ్చేసరికి సరిగ్గా వేయలేకపోవటం కాదు, విలియర్స్ బాగా ఆడాడు. అంతే. రషీద్ ఖాన్ ఆ బౌలింగ్ అంతే ఉంటది ఎప్పుడైనా కానీ, ఆ, లేకపోతే వర్క్ అయిపోరు కదా. ప్లేయర్ ఆఫ్ ద డెకేట్. అసలు ఆ హిట్టింగ్ చూసి అమ్మా
ఎక్స్పెక్టెడ్ అదే అసలు విల్ జాక్సన్ నుంచి. కాకపోతే ఇంకా ఆడాలి మంచిగా, అంటే ఎట్లా ఇంకా కన్ఫర్మ్. సెమీ ప్లే ఇంకా ఆఫ్స్ కి అదే అయితే వెళ్ళంలే ఆర్సీబీ, కాకపోతే నెక్స్ట్ ఎంటర్టైన్ చేస్తుంది బాగా. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ చిన్నస్వామిలో గుజరాత్. రివెంజ్ గట్రా ఏం ప్లాన్ చేయకపోతే అదే హ్యాపీ గుజరాత్ వాళ్ళు. చూద్దాం. స్వామి మా హోమ్ గ్రౌండ్ అంటే మాకు సినీ. నెక్స్ట్ అది అన్నాను కదా, చెప్తున్నా కదా, వాళ్ళు మేనేజ్మెంట్ అయితే ఫారెన్ బౌలర్ కన్ఫర్మ్ గా టీంలోనే ఉండాలి అన్న పట్టుదలతో. సో ఇట్స్ ఓకే ఇంకా. డబ్బులు గుల్లా తెలుసా, డబ్బులు మ్మ్. 44 కోట్లు అంటే ఒకట్లే, ఇప్పుడు గుల్లా. ఫెర్గుసన్ టాప్లీ ఏమి మామూలు టప్ప బౌలర్స్ ఏం కాదు. అదేంటి అంటే ఆ గ్రౌండ్ దరిద్రం. ఇంకెందుకంటే ఆ గ్రౌండ్లో పోనీ వీళ్ళే కొట్టించుకున్నా కాదు, ప్రతి ఒక్కడు అలాగే కొట్టించుకున్నాడు. ఆపోజిట్ అపోనెంట్ టీం వాడు కూడా అలాగే కొట్టించుకున్నాడు ఆడి. అది అక్కడ. సో ఇంకది ఇంకా నెక్స్ట్. మొన్న గుర్తుందా ఒక మేము ఒకడు మొత్తం ప్రొడిక్షన్స్ అన్ని వేసి ఆర్సీబీని క్వాలిఫై అయ్యేలా చేశాడు తెలుసా. 2 hours కష్టపడ్డాడు అంట వాడు. ఆ, 2 ఇంకా hours ఇంకా కూర్చొని ఇంకా టైం స్పెండ్ చేసి మొత్తం నీట్ గా వేసి. ఛాన్స్ ఉమ్. ఉందంటే ఇంకా తెలుసా ఆర్సీబీకి. అసలు వాడి డెడికేషన్ ఒప్పుకోవచ్చు. నేనైతే వాడు నా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా పార్టీ ఇచ్చేవాడిని. అరే లాయల్ లాయల్ పో- లాయల్ పోతే ఫ్యాన్స్ పోనీ, కాకపోతే నీ డెడికేషన్ కి అని. లాయల్ ఫ్యాన్స్ లాయల్టీ అలా ఉంటుందమ్మా మరి. ఉమ్. అది. సో మ్యాచ్ అయితే ఎక్సలెంట్ మ్యాచ్. నాకైతే ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 మ్యాచ్ల తర్వాత బాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసిన మ్యాచ్ ఇది. అవునవును, ఫస్ట్ నాకు ఇన్నింగ్స్ కూడా. కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు తెలుసా. క్లాసిక్ అవును. T20 మ్యాచ్. వికెట్లు పడ్డాయి, పార్ట్నర్షిప్ కావాలి, ఒకడు దిగాడు కౌంటర్ అటాకింగ్ చేశాడు, ఇంకొకటి స్టాండ్ ఇచ్చాడు, ఆ కౌంటర్ అటాకింగ్ చేసినాడు అవుట్ అయిపోయాడు. సాయి సుదర్శన్ లాస్ట్ వరకు ఉండి హిట్టింగ్ ఆడు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు నాట్అవుట్ లో ఉన్నాడు. మిల్లర్ ఫస్ట్ కూడా ఇన్నింగ్స్ లాస్ట్ లో అయిపోయింది. ఒక 6 అట్లా క్లాసిక్ చేజ్ మంచిగా. స్టార్ట్. డూప్లెసీ ఉమ్. కోహ్లీ 4 ఓవర్లు అయ్యేసరికి 45 పెట్టారు, 5 ఓవర్లో వికెట్ పడింది. ఆ తర్వాత కోహ్లీ అటాకింగ్ ఆడి ఒకటి స్టేబుల్ అయ్యాడు జాక్స్. ఉమ్. కోహ్లీ 50 అయ్యాక కొంచెం సేపు మళ్ళీ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపు జాక్స్ సెటిల్ అయ్యాడు, కొట్టాడు, టచ్ లోకి వచ్చాడు, 2 ఓవర్లు ఊదేశాడు టార్గెట్. ఇంకా నేను మంచి ఆర్సీబీ ప్రాపర్ విన్ T20 అయితే మ్యాచ్ అసలు. 19 అవర్స్ కి 18 అవర్స్ కి విన్ అయితే అనుకున్నా, కానీ ఇట్లా 16 అవర్స్ కి ఈ 2 hours లో ఎంత విధ్వంసం జరిగి విన్ అవుతారు లైక్ ఎక్స్పెక్ట్ అవును. చేయలేదు, అసలు డ్రీమ్ కూడా రాదు అది. ఆన్ ఫ్లిప్ సైడ్ మాట్లాడుకోవాలంటే మేబీ క్యాప్టెన్సీ ప్రెషర్ ఉన్నట్టుంది గిల్ మీద. బ్యాటింగ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు అసలు. బ్యాటింగ్ ఉమ్. ఫెయిల్, టోటల్ డిజాస్టర్ అసలు ఈ సీజన్ గిల్. ఆ, మేబీ టూ ఎర్లీ. చూడాలి. అంటే వాళ్ళు ఏంది అంటే, సరే కష్టపడినా పర్లేదు, ఇంకా ఇప్పుడు ఈ సీజన్ ఇచ్చేయడం బెస్ట్. అంటే లర్నింగ్స్ ఏమన్నా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెగా ఆప్షన్ ఉంది కదా. ఉమ్. సో ఫర్ షూర్ టీం మొత్తం మారిపోతాయి గ్యారంటీ. సో మేబీ ఇదే రైట్ టైం. ఓకే మంచుకోవాలి, ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. ఒక సీజన్కి అందరూ తోప్ క్యాప్టెన్లు అయిపోవాలంటే అవ్వలేరు. అవును, అవును. అది. ఉమ్. సో చూద్దాం. గుజరాత్ అయితే ఇంకా టెక్నికల్గా అయితే ఇంకా రేస్లోనే ఉన్నారు, డిస్క్వాలిఫై అయితే అవ్వలేదు. సో మరి మిగిలిన మ్యాచ్ల్లో కానీ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే హోమ్ గ్రౌండ్లోనే మ్యాచెస్ ఓడిపోతున్నారు. ఇది అంటే థర్డ్ వరుసగా అది 3వ మ్యాచ్ వాళ్ళు ఓడిపోదు హోమ్ గ్రౌండ్లో ఇది. అహ్మదాబాద్ పిచ్ అది, ఇప్పుడు మ్మ్. స్టేడియం ఉంది కదా, అది మ్మ్. అందరికి హోమ్ గ్రౌండ్ లానే అయిపోయింది, ఈవెన్ మన అవును. ఇండియన్ ప్లేయర్స్ కానీ. మ్మ్. ఎందుకంటే సెమీస్ ఆడనే జరుగుతున్నాయి, ఫైనల్స్ అక్కడే నువ్వు అలా జరుగుతున్నాయి, అనకూడదు, ఇవన్నీ ఆడనే జరుగుతున్నాయి. నువ్వు అలా అనకూడదు. ఎలా ఉమ్. అనాలంటే ఉన్న ఐపీఎల్ గ్రౌండ్స్ అన్నిట్లో అహ్మదాబాద్, జైపూరే కొంచెం వికెట్స్ ఈవెన్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రతి టీంకి ఉమ్. ఈక్వల్ గా ఉండేలాగా. ఎవరికి అప్పర్ హ్యాండ్ అంటే ఇప్పుడు నువ్వు వేరే గ్రౌండ్స్ తీసుకుంటే హోమ్ గ్రౌండ్ కే మోస్ట్లీ డామినెన్స్ ఉంటుంది. ఉమ్. అది. పిచ్చెస్ బాగున్నాయి, హై స్కోరింగ్ అంటే 200 వెళ్తున్నాయి, అలాగని చేయి దాటి ఓవర్గా కూడా పోవట్లే అలా. అది. సో మొత్తానికి మంచి మ్యాచ్ పడింది. అవును. సో నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ వీళ్ళిద్దరే ఫ్లిప్ సైడ్ ఈసారి మ్యాచ్ చిన్నస్వామి. చూడాలి చూద్దాం ఆ ఏమైద్దాం. మ్యాచ్ ఎలా. అది యాజ్ యూజువల్ మళ్ళీ బౌలర్స్ కల్టి చూపిస్తారేమో ఆర్సీబీకి ఇంకా. చూపించినా గానీ ఈ ఉమ్, బ్యాటింగ్ లైనప్ ఇలానే కంటిన్యూ అయితే ఉమ్, చూపించినా ఏం కాదు. అది. కానీ ఈసారి చెప్తున్నాక టైం వేస్ట్ 5 చేయకుండా వికెట్స్ ఈసారి పడేదాకా. టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెస్ట్. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఈ బ్యాటింగ్ చూపించాలి. ఓకే. అది. 260లు 270లు వేరే టీములు కొట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ చూడడం కాదు, ఈసారి ఆర్సీబీ కొట్టడం ఫ్యాన్స్ చూడాలి. కట్లేరులే మామూలు, ఛాన్స్ లేదు, 260 దాకా పోదు, కానీ చేసింగ్ ఏమైనా ఈ పోయిద్దేమో కానీ. సిచ్యువేషన్ ఈ రోజులో ఉంటే, ఎందుకంటే ఈరోజు 16 అవర్స్కి 200 వస్తుంది, అలానే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్ది, అది నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. సో ఇంక ఈ మ్యాచ్ డిస్కషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ వ్యూస్ కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ డిస్కషన్ వీడియో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.